హాయ్ గైస్ అందరికీ, నేను మీ నందీష్ అనంతపురపై. హ్యాపీ సండే అందరికీ అండ్ హ్యాపీ వీకెండ్. నేనైతే వీకెండ్ టైంలో టైం వేస్ట్ చేయకూడదని చెప్పి నాకు దగ్గరగా ఉన్న ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసాను అనమాట. ఆ ప్లేస్ ఏంటంటే పిరమిడ్ వ్యాలీ, హరోహల్లి లొకేషన్. బెంగళూరు నుంచి ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. లైక్ పీస్ఫుల్ ప్లేస్ అనమాట. ఎలాగో మనం వర్క్లో పడి హడావిడిగా ఉంటాం, లైక్ పీస్ ఆఫ్ మైండ్ని ఎక్కువ కోరుకుంటుంటారు ఈ మధ్య చాలామంది. సో అట్లీస్ట్ వీకెండ్స్లో అయినా మనల్ని మనం హ్యాపీ చేసుకోవాలి. సో అందులో భాగంగా ఈరోజు చిన్న ట్రిప్ అనమాట. నేను రావడమే కాకుండా మీకు కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వీడియో చేయడం. వ్యూ అయితే చూసేయండి ఎలా ఉందో. రాగానే ఒక స్టాచ్యూ అయితే కనపడింది అనమాట. కొంచెం గాంధీ తాత లెక్కే ఉన్నాడు. పాపం డీసెంట్గా మెడిటేషన్ చేసుకుంటున్నాడు అని చెప్పి డిస్టర్బ్ చేయకుండా దూరంగా వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇదంతా మెడిటేషన్ చేసుకునే ఏరియా. మామిడి తోటలు, చల్లగా చెట్లు, బోటింగ్ పాయింట్ కూడా ఉంది. ఇంకా ముందర చాలా ఉంది, మొత్తం చూపిస్తా. ఇదంతా పార్క్ ప్లేస్ అనమాట. లైక్ ప్రశాంతంగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడానికి రెడీ చేశారనమాట. అల్లరి చేయకూడదు ఇక్కడ. మనం కోతి మొక్కలు వేసుకొని ఇక్కడ అల్లరి చేస్తే గెట్ అవుట్ అంటారు అనమాట. ఓకే, మొత్తం వీడియో తీసిన తర్వాత అప్లోడ్ చేస్తా. చూడండి, నవ్వండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి. టేస్ట్ చేసుకుంటాను డీసెంట్గా. హాయ్ తాత, బాగున్నావా? అవని అడిగినా అని చెప్పు. ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉందన్నమాట. బోటింగ్ అయితే ఎవరు ముందు ఇంకొకటి చెట్టు చూసా, అదైతే భలే ఉంది చూడడానికి. మీకు కూడా చూస్తా. ఈ చెట్టు పేరేంటో తెలియదు కానీ బట్ చూడడానికి మాత్రం చాలా సూపర్గా ఉంది. అంత పూలుగా కాసినాయి అనమాట. ఇవి మా ఊరు సైడ్ కొండల్లో చూశాను, బట్ పేరేంటో తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దానిపైన కాయలు కూడా ఉన్నాయి, నల్లగా జంపుగా. ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా. నచ్చితే చూడండి, లైక్ చేయండి. హాయ్ గైస్, హరోహల్లిలో ఉన్న పిరమిడ్ వ్యాలీ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. దేనికంటే ఫ్రెండ్స్తో వచ్చి చల్ల గాలి, ప్రకృతిలో కొంచెం చల్లగా ప్రశాంతంగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే కిడ్స్ కొంచెం క్రికెట్ ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఇలాంటివి ఏం లేవు. జస్ట్ బైక్ పార్కింగ్ మనీ తీసుకుంటారు, బైక్ పార్కింగ్ ఆర్ కారు. ఇంకా లోపల ఇన్సైడ్ అంతా ఫ్రీ ఆఫ్ అనమాట. లైక్ అంతా ఫ్రీగా తిరగచ్చు, అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ హాల్ ఉంటుంది, అదే పిరమిడ్ వ్యాలీ. సో ఇన్సైడ్ అయితే ఫుల్ డీసెంట్ మెడిటేషన్ చేసుకుంటుంటారు కొంతమంది. ఇంక ఇక్కడైతే స్పోర్ట్స్ రిలేటెడ్ అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలకైతే బాగుంటాయి. అంతా ఇది కొండ ప్లేసు, లైక్ అంతా క్లీన్ చేసి బాగా నీట్గా రెడీ చేశారనమాట. చూడు, ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి. ఇలా అంతా వీకెండ్ టైమ్స్ ఇలా వచ్చేసి ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది చాలా చాలా పెద్దగా ఉంది ప్లేస్ అయితే. ఇటు చూస్తే అంత కొండ దగ్గర ఉన్న ప్లేసెస్ని బాగా నీట్గా క్లీన్ చేసి ఇలా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఇది నేను చిన్నప్పుడైతే దీంతో బాగా ఆడుకునేటోని. ఎట్లా అంటే ఈ ఆకులు అన్నీ ఓపెన్లో ఉన్నాయి కదా, మనం టచ్ చేయగానే ముదురుకునేస్తాయి అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ టచ్ చేస్తా, అలా ముదిరిపోతుంది. దీనికి ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా టచ్ చేయాలి. అది మళ్ళీ కొద్దిసేపుకి మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. అంటే దీన్ని ముట్టుకుంటే ముదిరిపోయాక అంటారు. మీ సైడ్ ఏమంటారో తెలియదు, నాకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మొత్తం పార్క్ ప్లేస్ అనమాట. ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. చూడొచ్చారా, ఇదంతా కొబ్బరి చెట్లు, పార్కు, సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా బాగా ఇన్వెస్ట్ చేసి బాగా డెవలప్ చేశారు. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇలా చూడొచ్చు అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. మన సైడ్ అయితే చిన్న ఏదైనా ప్లేస్ ఉందంటేనే ఎంట్రీ టికెట్ పెడతారు. ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ అయినా కానీ ఎంట్రీ టికెట్ ఏం పెట్టలే. బెస్ట్ థింగ్ అనిపించింది అనమాట. ఇదంతా హోటల్స్, రెస్టారెంట్స్. ఇక్కడ స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వీకెండ్స్లో వచ్చి 1 days 2 days అట్లా హోటల్స్ కూడా ఉంటాయి విత్ రెస్టారెంట్స్. ఇదంతా ప్లేస్ అనమాట. అసలు గ్రీనరీ అయితే మామూలుగా లేదు. ప్లేస్ మొత్తం ఫుల్ వాటర్తో బాగా ఫెసిలిటీస్ అరేంజ్ చేసి ఫుల్ గ్రీనరీ
ఒక సపరేట్ ఒక బెస్ట్ నేచర్ ప్లేస్కి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేనైతే అసలు చాలా హ్యాపీ. అసలు అంటే ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగుంది ప్లేస్ అయితే. లైక్ పీస్ఫుల్ అనమాట. లైక్ మరీ అంత అల్లరి చిల్లరి పిచ్చి పిచ్చిగా కాకుండా కొంచెం డీసెంట్ ప్లేస్ అనమాట. మొత్తం పార్కే చాలా బాగా డెవలప్ చేశారు. విత్ ప్రతి ప్లేస్లోన ఏదో కొటేషన్ ఉంటుంది అనమాట. నాకు అది బాగా నచ్చింది. మీట్ లైఫ్ యాజ్ ఇట్ అరైవ్స్, ద ట్రూ పాత్ టు పీస్. అసలు బెస్ట్ కొటేషన్స్ అన్నీ ఇక్కడిక్కడే చూస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కటి బెస్ట్ మీనింగ్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే నేనైతే గోశాల సైడ్ వెళ్తున్నాను అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. ఇది నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇక్కడున్న రెస్టారెంట్స్ ఏంటంటే ఇక్కడ పండించిన వెజిటేబుల్సే అంతా కుక్ చేస్తారంట. ఇక్కడంతా వెజ్ దొరుకుతుంది. చూడండి, వంకాయ చెట్లు, ఇక్కడంతా టమోటా చెట్లు. ఇక్కడున్న బెస్ట్ ప్లేసెస్లో హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ రెంటల్కి ఉంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, లేదా స్టేయింగ్ హోమ్సో తెలీదు. బట్ కన్స్ట్రక్షన్ అయితే భలే కట్టారు, డిజైన్ ఇవంతా. చాలామందికి లైఫ్లో డ్రీమ్స్ ఉంటాయి ఇలాంటి ఒక చల్లటి పార్క్ ప్లేస్లో, కొండ ప్రాంతాల్లో హౌసెస్ ఉంటే భలే ఉంటుంది లివింగ్ లైఫ్ అని. ఇదైతే వ్యూ పాయింట్ అనమాట. అది లైక్ పిరమిడ్ కట్టారు కదా, ఇన్సైడ్ అయితే ఎంత కూల్ అనిపిస్తుంది అంటే, ఇంత సమ్మర్ అయినా కూడా లైక్ ఏసీ ఇవన్నీ పెట్టారనమాట. వచ్చేవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని. మెయింటెనెన్స్ అయితే టూ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నాకైతే భలే నచ్చింది అనమాట ప్లేస్ అయితే. ఎంత విశాలమైన ప్లేస్ అంటే లైక్ నువ్వు రోమ్ చేయాలంటే కంటిన్యూగా తిరుక్కుంటూ పోయినా కానీ ఒక 3 to 5 hours పడుతుంది ఈ ప్లేస్ మొత్తం కవర్ చేయడానికి. ఇంకోటి ఏంది అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఒకటి చెప్పాయి కదా, ఇక్కడ ఎంత తిరుగుతుంటే అంత మంచి కొటేషన్స్ కనిపిస్తుంటాయి. మీరు చూడండి ఒకసారి, మీరే చదువుకోండి. నేను ఇంగ్లీష్లో కొంచెం వీక్ అనమాట, మళ్ళీ మిస్టేక్లు అయితే నవ్వుకుంటారు. ఈయనే మేబీ ఫౌండేషన్ ఓనర్ అనుకుంటా, మేబీ నాకు తెలీదు. క్లారిటీగా కనుక్కుందామన్నా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇక్కడ. బట్ ప్లేస్ అయితే చాలా వర్త్. చూడండి, మొత్తం పార్కు, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఫ్యామిలీస్, చిల్డ్రన్, ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఎంజాయ్మెంట్ అంటే లైక్ పీస్ఫుల్గా స్పెండ్ చేయడం ఒక బెస్ట్ ప్లేస్. బోటింగ్ కూడా ఉందన్నమాట. బోటింగ్ చేసేవాళ్ళు బోటింగ్, అంతా బోటింగ్ అనమాట. చిల్డ్రన్స్కి అయితే బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది, లేదా ఫ్రెండ్స్ గ్యాంగ్ వస్తే బాగుంటుంది అనమాట. నాలాగా సింగిల్ చింతకాయలాగా వస్తే ఇట్లా తిరుగుతూ ఉండాలి ఊరికే. ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఆల్రెడీ నేనైతే లోపలికి వెళ్ళి చూసుకొని వచ్చేసా. లోపల వీడియో తీయడానికి ఉండదు, సో చూపిలేను అనమాట. లోపలైతే ఏం లేదు, బట్ డీసెంట్గా మెడిటేషన్ చేసుకుంటుంటారు. ఇదైతే ఆ పిరమిడ్ ఎంట్రన్స్ ముందర ఉన్న ప్లేస్. స్టాచ్యూ అయితే బుద్ధుడిది సూపర్గా ఉంది. వీకెండ్స్ అయితే ఫుల్ వచ్చేస్తారనమాట ఇక్కడికి జనాలు, లైక్ చిన్నపిల్లల్ని వేసుకొని బాగా టైం స్పెండ్ చేయడానికి. ఇది ఎంట్రన్స్ అనమాట. పిరమిడ్ అయితే మీకు కనిపిస్తుంది కదా. ఇది ఫుల్ పిరమిడ్. ప్లేస్ మొత్తం తిరిగేసి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అన్నదానం కూడా అరేంజ్ చేశారు వీళ్ళు. నిత్య అన్నదాన సేవ 3 times ఉంటుందంట. యాక్చువల్గా ఇది మార్నింగ్ 9కి ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 6 వరకు ఉంటుంది.
6 క్లోజ్ చేస్తారు. ఇంకోటి ఇక్కడ చేసే అన్నదానం మొత్తం ఇక్కడ పండించిన పంటలతోనే చేస్తున్నారు అనమాట. లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ పంటలు కూడా చాలా న్యాచురల్గా పండిస్తున్నారు. వాటితోనే ఫుడ్ అన్నీ చేస్తాను అనమాట. నేనైతే ఆల్రెడీ తినేసా. అన్నం, సాంబారు, పికెల్, ఒక క్యాబేజీ ఫ్రై పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడే అనిపిస్తుంది అనమాట, పేద ధనిక అనేది లేకోకుండా ఎంత రిచ్ ఉన్న వాళ్ళు ఇక్కడ తింటున్నారు, ఎంత బీదగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ తింటున్నారు. అలా ఉంటుంది. అన్నం దగ్గర అందరూ సమానమే అనేది ఇందుకే. వీళ్ళంతా విజిటింగ్ వచ్చిన వాళ్ళే. ఫుడ్ తినేసి చల్లగా చెట్ల కింద పోయి రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇంతకంటే ఏం కావాలి వీకెండ్కి? ఇంకా చాలా హ్యాపీ. ప్లేస్ అయితే చాలా చాలా వర్త్. ఒకసారి వీలైతే మీరు కూడా ట్రై చేయండి.